హైదరాబాద్ జలమయమైంది. గంట సేపటి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ వాసులు హైరాణ చెందుతున్నారు. రహదారులన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. స్కూళ్లు, కాలేజీలు వదిలే సమయం కావడంతో పాటు ఆఫీసుల నుంచి ఉద్యోగులు కూడా ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు పడుతూ 7.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆసిఫ్ నగర్ లో 5.3 సెంటీమీటర్లు, యూసఫ్గూడలో 3.9, కూకట్పల్లిలో 3.4, మెహదీపట్నంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మళ్లీ అర్ధరాత్రి తర్వాత కూడా భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇక వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా రాష్ట్రంలో కాస్త ఉక్కపోత వాతావరణం, ఉదయం నుంచి కూడా ఎండలు కొడుతూ ఉన్నాయి, ఉక్కపోత వాతావరణం ఉంది. కానీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో అనూహ్య మార్పుతో భారీ వర్షం కురిసింది. సో గత 2 గంటల నుంచి కూడా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉంది. సో మరికొద్ది గంటల పాటు కూడా ఈ వర్షం ఉండే అవకాశం కనబడుతోంది. సో ఉన్నట్టుండిగా ఒక్కసారిగా భారీ వర్షం దాదాపు సుమారు గంట సేపు నుంచి కూడా ఈ వర్షం దంచి కొడుతుంది. దీంతో హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా ఒక్కసారిగా ట్రాఫిక్ కష్టాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే సాధారణంగా ఈవినింగ్ సమయం కాబట్టి, సాయంత్రం సమయం కాబట్టి ఇటు స్కూల్స్ కావచ్చు, లేకుంటే విద్యా సంస్థలు, అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి వెళ్ళే వాళ్ళంతా కూడా తిరిగి యథావిధి తమ విధులు నిర్వహించుకొని ఇంటికి వెళ్లాల్సిన సమయం కాబట్టి ఒక్కసారిగా రోడ్డు హైదరాబాద్ సేపటి కురిసినటువంటి వర్షం హైదరాబాద్ సంబంధించి షేక్పేట్లో అత్యధికంగా కూడా 7 సెంటీమీటర్ల పైగా వర్షం పడింది. సో దాదాపుగా 7 సెంటీమీటర్ల వర్షంతో అక్కడ అంతా కూడా మొత్తం జనజీవనం అస్తవ్యస్తమైనని చెప్పవచ్చు. గంట వ్యవధి పాటుగా 7 సెంటీమీటర్ల పైగా వర్షం పడిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. మొత్తంగా కూడా రోడ్లపైకి నీరు ఓడ్చి ట్రాఫిక్ జామ్, అది చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. సో ఈ ప్రస్తుతానికి గంట క్రితం కురిసినటువంటి వర్షపాతం వలన హైదరాబాద్లో ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైందో ఒకసారి మనం వివరాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తంగా ప్రస్తుతం ఇది హైదరాబాద్ నగరంలో సంబంధించి ఓవరాల్గా హైదరాబాద్తో పాటుగా తెలంగాణ నగర వ్యాప్తంగా కాసేపటి కురిసిన వర్షం నమోదైన వివరాల ప్రకారం చూస్తే హైదరాబాద్లోని షేక్పేటలో దాదాపుగా 74.5 అంటే దాదాపుగా 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. సో నెక్స్ట్ తర్వాతకు వచ్చి నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో దాదాపుగా 5 సెంటీమీటర్ల పైగా కూడా వర్షం పడింది. సో హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్, అదేవిధంగా హైదరాబాద్లో ఖైరతాబాద్, ఆసిఫాబాద్, మొత్తంగా కూడా షేక్పేట్, ఈ మొత్తం 3 చోట్లను దాదాపు 5 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో పాటుగా నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరి అంటే నల్గొండ ఉమ్మడి జిల్లా, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ప్రాంతంలో వెంకీ 5 సెంటీమీటర్ల వర్షం పడింది. సో దాదాపుగా మొత్తం 5 సెంటీమీటర్లు అంటే మ్యాక్స్ సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైంది. దీంతో మొత్తంగా కూడా ఒకవైపు ఈ వర్షపాతం నమోదుతో ఇప్పుడైతే ప్రస్తుతానికి అగ్రికల్చర్ పరంగా కూడా కొంత నష్టం జరిగితే హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇది మొత్తంగా కూడా ప్రస్తుతానికి హైదరాబాద్లో సంబంధించి ఆసిఫ్ నగర్, ఖైరతాబాద్, షేక్పేట్, అదేవిధంగా యూసుఫ్గూడ జోనల్, అదేవిధంగా సెస్, అమీర్పేట్, కుక్కట్పల్లి, ఆసిఫ్ నగర్, అదేవిధంగా రాజేంద్ర నగర్, కాప్రా, చౌటుప్పల్, ఈ మొత్తం పరిధిలో ఇప్పటి వరకు వర్షపాతం భారీగా నమోదైంది. దీంతో పాటుగా రానున్న మరి కాసేపట్లో కూడా నెక్స్ట్ గంట తర్వాత దాదాపు 6 గంటల తర్వాత కూడా మరొకసారి వర్షపాతం నమోదయ్యే అవకాశం కనబడుతూ ఉంది. సో ప్రజలంతా కూడా హై అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఎందుకంటే మరి కాసేపట్లో అయితే ఇప్పుడు మరొకసారి వర్షం పడే అవకాశం ఉంది. ఇంకా ట్రాఫిక్ 6 తర్వాత హైదరాబాద్ నుంచి కూడా మొత్తంగా కూడా ఉద్యోగులంతా కూడా ఒకరి తర్వాత ఒకరు అక్కడ మాదాపూర్ నుంచి, హైటెక్ సిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా కూడా ఇంటికి వెళ్లే సమయం కాబట్టి ట్రాఫిక్ మరింత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. కాబట్టి అవకాశాన్ని బట్టి అంటే అధిక వర్షపాతం నమోతుంది కాబట్టి సమయాన్ని సందర్భంగా చూసుకొని తొందరపాటుగా బయటకు వెళ్ళకండి అని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అదే సందర్భంలో ఇళ్లలో ఉన్నవారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు, అనవసరంగా వచ్చి బయట వర్షంలో ట్రాఫిక్ లో ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే వర్షపాతంతో పాటు మరోవైపు గాలులు కూడా వీస్తున్నాయి. సో ఈ గాలుల పాటికి మొత్తంగా కూడా హైదరాబాద్ నగరంలో అక్కడ ఉన్నట్టు హోర్డింగ్లు కావచ్చు, చెట్లు కావచ్చు, కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది అందరికీ ఇబ్బందికర పరిస్థితి. జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేసింది. ఎక్కడైతే రోడ్లపైన నీరు నిలిచాయో వాటిని వెంటనే కూడా తీసివేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీంతో పాటుగా
ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలో దిగి ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ రోజు రేపు మధ్యరాత్రి తర్వాత కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి ఈ వర్షాల వల్ల హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు, ఎక్కడైతే అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించినటువంటి కొంత పనులకు ఆటంకం కలగడం ఒక అంశం అయితే, వేసిన పంటలకు కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు, నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆగస్టు మాసంలోకి ఎంటర్ అయ్యాము. సో వర్షపాత నియమాలు చూసుకుంటే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వర్షపాత నమోదు వివరాలు ఎలా ఉన్నాయి జిల్లాల వారీగా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము ఈ మ్యాప్లో చూడొచ్చు, ఇది ఓవరాల్గా తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలో వర్షపాతం నమోదయ్యే వివరాలు. ఈ ఎల్లో కలర్ ఉన్నదంతా కూడా ప్రస్తుతానికి ఇదంతా వర్షపాతం ఇంకా డెఫిషియన్సీ ఉంది. సో ఈ రెడ్ కలర్ ఉన్నదైతే ప్రస్తుతానికి ఇక్కడ మనం అధికంగా మొత్తం సగటు దాన్ని చాలా తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. వర్షపాతం నమోదైన ప్రాంతాలు అంటే ఈ బ్లూ కలర్ ఉన్నాయంతా కూడా అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు. ఎక్కడైతే సాధారణ వర్షపాతం ఏంటంటే ఈ గ్రీన్ కలర్ ఉన్నంతా కూడా ప్రస్తుతానికి తెలంగాణలో ఈ గ్రీన్ కలర్ ఉన్నంత దగ్గర కూడా సాధారణ వర్షపాతం నమోదైన పరిస్థితులు. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకు ఇంకా డెఫిషియన్సీ అనేది చాలా ప్రాంతాల్లో ఉన్నది. చూడవచ్చు మనం మంచిర్యాల్, అదేవిధంగా జగిత్యాల్, నిజామాబాద్, అదేవిధంగా ఇక్కడ నిర్మల్ జిల్లాలో కొంత భాగము, ఈ పెద్దపల్లి, ఈ జిల్లాల్లో ఇప్పటికి కూడా సాధారణ తక్కువ వర్షపాతం నమోదైంది. అన్నిటికన్నా మించి మన ఆసక్తికరం ఏంటంటే జయశంకర్ భూపాలపల్లిలో కూడా ఇప్పటికి కూడా ఇంకా వర్షపాతం అంటే అనుకున్నంత స్థాయిలో వర్షపాతం ఈ సీజన్లో నమోదు కాలేదు. కానీ ఇటీవల కాలం కురిసినటువంటి భారీ వర్షాలు భూపాలపల్లి ఏరియాల్లో మోతాదుకు మించి అంటే క్లౌడ్ బస్టర్ జరిగింది. దాదాపుగా 23 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇక్కడికి ఇంకా లోటు వర్షపాతం ఉంది. సో మొత్తంగా కూడా ఒకసారి మనం ఓవరాల్గా ఈ మ్యాప్ ప్రకారం చూస్తే జిల్లాల వారీగా ఎట్లా ఉంది వర్షపాతం నమోదు ఈ సీజన్లో అనేది చూస్తూ ఉంటే ఇది మ్యాప్ నెలల వారీగా జూన్లో అంటే సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి జూలై మంత్ వరకు, మొన్నటి మంత్ ఎండింగ్ వరకు మొత్తంగా కూడా ఈ వర్షపాత నమోదు వివరాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాము. ఆదిలాబాద్లో ఫస్ట్లో అంటే ఏదైతే రెయినీ సీజన్ స్టార్టింగ్ సమయంలో -98 అంటే అప్పటి వరకు వర్షపాతము 95% పైగా లోటు వర్షపాతం ఉండే. సో అది క్రమక్రమాన పెరుగుతూ 84కి వచ్చింది. సో ప్రస్తుతానికి మాత్రం నార్మల్ వర్షపాతం నమోదైంది 1%. ఇక 69 మాత్రం సగటు వర్షపాతం, సాధారణ వర్షపాతం, ఎక్స్ట్రా లార్జ్ అంటే ఎక్కువ అంటే కొమరం భీములో ఎక్కువ వర్షపాతం నమోదైంది. సో ఈ గ్రీన్ కలర్ ఉన్న ఏరియా అంతా కూడా సాధారణ వర్షపాతాలు నమోదైన ప్రాంతాలు. ఇక్కడ మొత్తం చూసుకుంటే తెలంగాణలో ఈ ప్రస్తుతానికి ఇప్పుడున్న సమయానికి ఓవరాల్ గా ఇప్పుడు మనం జూలై 30th వరకు చూసుకుంటే కనుక కేవలం ఒక ఎల్లో కలర్ ఉంటేనే, అది ఎల్లో కలర్ ఏదైతుందో మెన్షన్ చేశారో ఇక్కడ మాత్రమే ఈ జిల్లాలో మాత్రమే ఇంకా సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం, లోటు వర్షపాతం ఉందని చెప్పవచ్చు. అలాంటి జిల్లాలు ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా 2 జిల్లాలు ఉన్నాయి. ఒకటి సూర్యాపేట్, ఒకటి ఖమ్మం. ఈ రెండు జిల్లాలో మాత్రమే ఇప్పటికీ ఇంకా ఆ లోటు వర్షపాతం ఉంది. ఇక మిగతా అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతము, అధిక వర్షపాతము, ఇక మిగతా అంటే రెగ్యులర్ గా మనం సీజన్లో కురవాల్సిన వర్షపాతం నమోదైంది. ఓవరాల్ గా తెలంగాణలో ఇప్పుడు ఈ 2 జిల్లాల్లో మాత్రమే ఇంకా లోటు వర్షపాతం ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంకొక సీజన్ అంటే సెప్టెంబర్ మంత్ వరకు కూడా ఈ రెయినీ సీజన్ కంటిన్యూ అవుతున్న క్రమంలో ఇంకా 2 నెలల పాటు నెక్స్ట్ సెప్టెంబర్ మాసంలో నుంచి ఇప్పుడు ఈ మంత్ కూడా ఇంకా అధికంగా వర్షపాతాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో త్వరలోనే అంటే ఈ మంత్ ఆగస్టు కల్లానే రాష్ట్రంలో విరివిగా అంటే సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో సగటుకు మించి వర్షపాతాలు పలు జిల్లాలో కూడా నమోదయ్యే అవకాశం కనబడతా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి రానున్న 2-3 రోజుల పాటు కూడా మొత్తంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా మరికొద్ది వర్షాలు నమోదయ్యే అవకాశం. రాధాకృష్ణ, ఇప్పుడు షేక్పేట్ లో అత్యధికంగా వర్షపాతం దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా తెలుస్తోంది కదా, 11% వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది షేక్పేట్ లో. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ స్పందన కాసేపటి క్రితమే అంటే ప్రస్తుతానికి మనకు 5 గంటల వరకు కూడా ఎంత వర్షపాతం నమోదైంది అనేది తెలంగాణ వ్యాప్తంగా అనేది ఒక అప్డేట్ వచ్చింది. సో దీంట్లో చూసుకుంటే
షేక్పేటలోని బంజారాహిల్స్ పరిధిలో, అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి బంజారాహిల్స్ పరిధిలో దాదాపుగా 11 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అదే సందర్భంలో మరొకటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించినటువంటి కుత్బుల్లాపూర్లో ఏదైతే మహాదేవపురం అని ఉందో అక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ ఏరియాలో దాదాపు గాజుల రామారం పరిధిలో 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది, అంటే భారీ వర్షం నమోదైంది. సో దీంతో పాటుగా అదేవిధంగా ఖైరతాబాద్లోని యూసుఫ్గూడ, అదేవిధంగా జూబ్లీ హిల్స్, అదే సందర్భంలో సెస్, కుక్కడపల్లి నియోజకవర్గంలో ఇవంతా కూడా యూసుఫ్గూడలో కూడా దాదాపుగా 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. శ్రీనగర్ కాలనీలో 9 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అదేవిధంగా కుక్కడపల్లి ఏరియాకు వస్తే కుక్కడపల్లి ఏరియాలో కూడా దాదాపుగా 8 సెంటీమీటర్ల వర్షం పైగా, అంటే 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు మొత్తం చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పుడు మనకున్న మొత్తం ప్రస్తుత సమాచారం ప్రకారం 6 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో ఒకటి గాజుల రామారం 6 సెంటీమీటర్లు, బాలానగర్ 6 సెంటీమీటర్లు, బహదూర్పుర 6.3 సెంటీమీటర్లు, రాజేంద్ర నగర్ 6.3 సెంటీమీటర్లు, ఆసిఫ్ నగర్ 6.3 సెంటీమీటర్లు, అదేవిధంగా నాంపల్లికి వచ్చి 6.5 సెంటీమీటర్స్. నీకు ఖైరతాబాద్ మొత్తంగా కూడా యూసుఫ్గూడ సర్కిల్లో, కుకట్పల్లి సర్కిల్లో, మూసాపేట్ ఈ సర్కిల్లో కూడా 7 పైగా కూడా 7 సెంటీమీటర్స్ పైగా వర్షపాతం నమోదైంది. సో మొత్తంగా కూడా మెహదీపట్నంలో 7.5, అదేవిధంగా నీకు కుక్కట్పల్లి బాలానగర్ సంబంధించి 7.5, అదేవిధంగా జూబ్లీ హిల్స్ లో 7.7, అంటే మనం ఉంటున్న ఏరియాలో కూడా ఇప్పుడు దాదాపుగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఖైరతాబాద్ లోకి సంబంధించి గన్నాకా భవన్ దగ్గర దాదాపుగా 7.9 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అంటే ఓవరాల్ గా దాదాపుగా 7 సెంటీమీటర్ల పైగా ఇప్పుడు ఖైరతాబాద్, షేక్పేట్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, కుతుబుల్లాపూర్ ఈ డివిజన్లలోనే వర్షపాతం భారీగా నమోదైంది. దాదాపుగా 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. సో ఈ 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదు కావడం వల్ల మొత్తంగా కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వరద నీరు రావడం, ట్రాఫిక్ ఇబ్బందులు కలగడం, కొంత ట్రాఫిక్ జామ్కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో పలు చోట్ల కూడా మనకి విజువల్స్ చూస్తున్నాము, పలు చోట్ల నీరు అంతా కూడా రోడ్లపైకి వచ్చి ప్రవాహాలుగా కనిపిస్తోంది. దీని వెంటనే జిహెచ్ఎంసీ కూడా రంగంలో దిగి ఎప్పటికప్పుడు ఆ నీటినంతా కూడా ఆ రోడ్లపైకి వచ్చిన నీటినంతా కూడా తీసేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మరొక మ్యాప్ మనం చూస్తూ ఉంటే ప్రస్తుతానికి మళ్ళా రాగల 1-2 గంటల్లో కూడా మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం కనబడుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనం మార్పు చూస్తున్నాం. ఇది హైదరాబాద్ సర్కిల్ సంబంధించి మొత్తంగా ఇప్పుడు మేడ్చల్ జిల్లా వైపు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాతో పాటుగా ఇటు సంగారెడ్డి, పటాన్చెరు సైడ్ మొత్తంగా కూడా వర్షానికి రాగల గంటలో ఛాన్సెస్ ఉన్నాయి. దాదాపు ఇక్కడ కూడా 5 సెంటీమీటర్ల పైగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే అధిక వర్షపాతం. సో దాదాపుగా ఈ బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్ లో ఉన్న దగ్గర కూడా దాదాపుగా 5 సెంటీమీటర్ల పైగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో దీంతో పాటుగా మధ్యరాత్రి దాని వర్షపాతానికి సంబంధించి మరింత అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఓవరాల్ గా చూసుకుంటే రాగల కొద్ది గంటల్లో కూడా ఈ వర్షపాతం మరింత కూడా దాదాపు రాత్రి ఇప్పుడు 6 గంటల తర్వాత నుంచి గంట పాటు, అదేవిధంగా మధ్యరాత్రి 11 తర్వాత కూడా మరొకసారి నగరం పైన భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది. సో ప్రజలంతా కూడా హైదరాబాద్ సంబంధించి నగరవాసులతో పాటుగా అన్ని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భారీ వర్షపాతం వల్ల కూడా అక్కడక్కడ ట్రాఫిక్ జామ్లు, ఇతరత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే మరీ అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు వచ్చే అవకాశం ఉంటే బయటకు రావాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. మరో సందర్భంలో గాలులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చెట్లు, అదేవిధంగా హోర్డింగ్స్ కూడా నేల కూడా ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా అని చెప్పేసి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. స్పందన. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.